వెల్కమ్ టు జయా కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చేపల పులుసు. మనకి ఇది చేప వచ్చేసి రాగండి. నీట్గా కడుక్కొని లైట్గా పసుపు ఉప్పు కారం వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను ఒక 1 అవర్. ముక్క అంతా బాగా పట్టేసింది. ఇది అంతా రాగండి చేప. ఇది కేజీన్నర. దీంట్లో కావాల్సిన పదార్థం మనకు 1 కప్పు ఉల్లిగడ్డ తరుగు, ఇన్స్టెంట్ పేస్ట్ వచ్చేసి 1 కప్పు, తగినంత కారము, మనకు పులుపు తగ్గట్లు చింతపండు, మనకు పచ్చిమిర్చి, బట్టర్. ఇది బట్టర్తో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చేపల పులుసు. ధనియాల పొడి, కళ్ళుప్పు. ఇది మనకి ఈ మసాలా వచ్చేసి ఓల్డ్ గరం మసాలా, బాగా స్పైసీగా ఉంటుంది. అదిను తగినంత కారము, మామిడికాయ ముక్కలు, మామిడికాయ పచ్చళ్ళలోది మంది ఆయిల్, గ్రేవీ. ఇది మనకు కావాల్సింది. చాలా టేస్ట్ ఉంటుంది. నా స్టైల్లో చేస్తున్నాను నేను చేపల పులుసు. కొత్తిమీర, పుదీనా, మెంతి, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లికాడలు గ్రీన్వి, వైట్ కాదు. ఇవి మనం చేసుకున్న విధానం చూపిస్తాను. వచ్చేసి ఎడల్పు మనకు గిన్నె కావాలి. ఇది మనం గ్యాస్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఎంత ఎడల్పుది అయితే అంత మనకు ముక్క చిక్కకుండా ఉంటుంది. మనం బట్టర్ ఇప్పుడు కొంచెం పల్లీలు నూనె. చేపల పులుసు కొంచెం ఎక్కువ పడుతుంది. సరే, ఇప్పుడు మనం ఇన్స్టెంట్ గ్రేవీ వేసుకోవాలి. ఇది బజ్జి మిర్చి ఇలాగే వేయాలి డైరెక్ట్. అవి చాలా బాగుంటాయి గ్రేవీ అంతా. ఇప్పుడు కారం, ధనియాల పౌడర్, చింతపండు గ్రేవీ మనకు తగినంత, మనకు బటర్ మంచి స్మెల్ వస్తుంది. అంత ఫ్రై అవ్వాలి. మనం ఇప్పుడు పులుసుకు తగినంత వాటర్, ఇలాగా ఫస్ట్ తలలో వదలండి. ఇట్లా ఉల్టా వదలండి, ఎందుకంటే ఈ తలలోదంతా మళ్ళీ గ్రేవీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అంతా అన్నీ ఇలా సర్దేసుకోండి. ఇలాగా ఇలాగన్నీ సర్దేసుకొని మనకి ఎప్పటికైనా ఎసురు ఉడకకూడదు. ఎందుకు ఉడకకూడదు అనేది ఇప్పుడు చెప్తాను. ఇవన్నీ సర్దిన తర్వాత చేపలు మనకి గ్రేవీ కూడా వేసేయాలి. ఏది ఇదంతా మొత్తము ఆవకాయ గ్రేవీ, నూనె, మామిడికాయల ముక్కలు కూడా వేసేసేయండి.
అన్నీ వేసిన తర్వాత మనకు ఉడికితే ఇలా అన్నీ తిప్పినప్పుడు సర్దాలి కదండి, తిరిగిపోతుంది ముక్క. ఫస్ట్ అన్నీ ఇలా పెట్టేసుకోండి. చేపల కూర అంతంలో ఇలా అంతా మనకు అది ఎక్కువ అలా ఏం పెట్టకూడదు, ఇంకా దించుకునేదాకా మన కొంచెం ఓల్డ్ గరం మసాలా, స్ప్రింగ్ ఆనియన్, ఒక 5 నిమిషాల్లో మనకు రెడీ అయిపోతుంది. ఇంకా నేను చేసే చేపల కూర చాలా టైం పడుతుందండి, మటన్ టైం పడుతుంది. చూడండి, తిప్పి చూపిస్తాను. చూడండి అంత ఎంత బాగా వచ్చేసిందో, కలర్ఫుల్గా గుమగుమలాడుతుంది. ఒక 5 నిమిషాల్లో మనం సర్వ్ చేసుకోవచ్చు. మనకు రెడీ అయిపోయింది. ఇంకా అంత దగ్గర పడింది కదా, గ్యాస్ కట్టేసుకుని మనం రైస్ పెట్టుకొని చూద్దాం. చూడండి ముక్క ఎంత బాగా వచ్చిందో. పెరగకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలి. సో ముక్క ఎలా ఉందో, మేము యాక్చువల్గా ఫ్రై కని కొట్టించాము, కర్రీ చేసాం. దీన్ని హెడ్ ఇది చెప్పాను, తలకాయ మనకు తిప్పిచ్చేయాలని, చేప తలకాయ గ్రేవీ వేసుకున్నాం. మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే వేసానా, బజ్జీల మిర్చి. చూడండి ఎలా ఉందో. టేస్ట్ చూద్దాము. అన్ని కరెక్ట్ సరిపోయినాయండి దీంట్లో, కారాలు ఉప్పులు అన్నీ. చేసుకుంటే చాలా టేస్ట్ ఉంది చూడండి. చేప ముక్క కూడా అన్ని పట్టినాయి, చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ కావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కొత్త కొత్త రకం వంటలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీరు పెట్టండి, నేను చేసి చూపిస్తాను. ఓకే, బాయ్, డన్.